నమస్కారం అండి. మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు ప్రసాదం పులిహోర చేస్తున్నాను. ఈ పులిహోర స్నాక్స్లోకి, దేవుడి ప్రసాదంకి, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, చాలా స్పెషల్గా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా 1.25 గ్లాసు బియ్యం తీసుకోవాలి. తీసుకొని 2-3 సార్లు మంచిగా కడిగి నీళ్ళు వంపేసి అందులో ఫ్రెష్ నీళ్ళు పోసి ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన ఉంచాలి. ఇప్పుడు ఒక 50 గ్రాముల చింతపండు తీసుకొని అందులో నీళ్ళు పోసి మంచిగా కడిగి మురికి నీళ్ళు పారేసి ఆ తర్వాత కొద్దిగా మంచినీళ్ళు పోసి బియ్యము చింతపండు నాననివ్వాలి కొద్దిసేపు. ఇప్పుడు పొయ్యి పైన కడాయి పెట్టి అందులో 1/2 స్పూను మెంతులు, 1 స్పూను జీలకర్ర వేసి త్వరగా వేయించుకొని అందులోనే ఒక 50 గ్రాముల నువ్వులు వేసి మంచిగా దోరగా వేయించుకోవాలి. అందులోనే 2 స్పూన్ల ఆవాలు కూడా వేసి వేయించుకోవాలి. ఈ విధంగా మంచిగా వేగి సువాసన వస్తున్న టైంలో తీసి మిక్సీ జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చేసి పక్క నుంచి అలాగే నానబెట్టి ఉంచిన చింతపండు కూడా మంచిగా అందులో నుంచి గుజ్జు తీసి చిక్కగా తీసుకోవాలి. పులుసు ఈ విధంగా ఈ మాదిరి తీసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోస్తే పలుచగా అవుతుంది. ఇప్పుడు పొయ్యి పైన మనం ముందుగా నానబెట్టి ఉంచిన రైస్ని పొయ్యి పైన పెట్టి మంచిగా ఉడకనివ్వాలి. ప్రెషర్ కుక్కర్లో కూడా పెట్టవచ్చు. 3 విజిల్స్ పెడితే చాలు. ఒక బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసి పెట్టాలి. అలా కూడా బాగా వస్తుంది. ఇలా వేరుగా వండుకుంటే ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. నేను పులిహోరకి ఇలాగే వండుతాను, ప్రెషర్ కుక్కర్లో పెట్టను. ఇప్పుడు అన్నాన్ని తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు పొయ్యి పైన ఒక డిష్లో మనం ముందుగా తీసి ఉంచిన చింతపండు గుజ్జు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, బెల్లము, ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకొని 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని దగ్గర పడనివ్వాలి. ఇక్కడ పులుసు మరుగుతుండగా మనం ముందుగా వండిన రైస్ని ఈ విధంగా బేసిన్లో వేసి చల్లార్చుకోవాలి. అందులో ఒక గరిటెడు ఆయిల్ వేసుకొని మంచిగా అన్నానికి పట్టించాలి. ఈ విధంగా అన్నానికి పట్టించాలి ఆయిల్ మొత్తము. కింద నుంచి మంచిగా నెమ్మదిగా కలపాలి. అలాగే గ్రైండ్ చేసిన నువ్వుల పొడి కూడా వేసుకోవాలి. నువ్వులు, జీలకర్ర, మెంతుల పొడి కూడా వేసుకొని మంచిగా అన్నంలో వేసి కలపాలి మంచిగా. ఈ విధంగా మంచిగా కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచాలి. ఇప్పుడు పొయ్యి పైన పులుసు మరుగుతుంది కదా, అది చూద్దాము. ఈ విధంగా పులుసును మంచిగా మరిగిన తర్వాత ఈ విధంగా ఈ మాదిరి చిక్కగా వచ్చిన తర్వాత తీసి పక్కన ఉంచాలి, చల్లారుతుంది. ఇప్పుడు పొయ్యి పైన కడాయి పెట్టి అందులో 100 గ్రాముల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని పొయ్యి సిమ్ములో పెట్టి నెమ్మదిగా వేయించుకోవాలి. పెద్దగా పెడితే పైన మాడుతవి, లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా పొయ్యి సిమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలి. ఈ విధంగా రంగు మారిన తర్వాత 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర, ఒక 10 మెంతులు వేసుకొని పొయ్యి సిమ్లో ఉంచి నెమ్మదిగా దూరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగుతున్న తర్వాత 5-6 ఎండుమిరపకాయలు వేసుకొని అందులోనే 1 స్పూను ఇంగువ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 5-6 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోవాలి. అలాగే గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అందులోనే 1 స్పూను పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్ని పప్పులు దూరగా వేగేంత వరకు వేయించుకోవాలి. పోపు మొత్తం రెడీ అయ్యేంత వరకు పొయ్యి సిమ్ములోనే పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ అయింది, తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు
ముందుగా మనం బేసిన్లో వేసిన రైస్ని ఇంకొకసారి నెమ్మదిగా కలపాలి. కచ్చాపచ్చగా కలిపితే రైస్ విరిగిపోతుంది. నెమ్మదిగా మంచిగా రైస్ కలుపుకొని మనం తయారు చేసుకున్నటువంటి చింతపండు పులుసును కూడా వేసుకోవాలి. ముందే మనము నువ్వుల పొడి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చింతపండు పులుసు వేసి రైస్కి మంచిగా పట్టించాలి. ఈ విధంగా రైస్కి మంచిగా పట్టించి ఎక్కడా ఉండలు లేకుండా రైస్ మొత్తాన్ని మంచిగా కలపాలి. రైస్ మొత్తం ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత అందులో ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పులుసు కూడా వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు చేత్తోనే మిక్స్ చేసుకోవాలి. అంతా చల్లారింది కాబట్టి మంచిగా నెమ్మదిగా మిక్స్ చేసుకొని ఈ విధంగా ప్రసాదం పులిహోర రెడీ అయిందండి. ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. వరలక్ష్మి వ్రతం కానీ, వినాయక చవితి కానీ, నవరాత్రులు ఎప్పుడైనా సరే ప్రతి శుక్రవారం కూడా ఇలా ప్రసాదం చేసి దేవుడికి నైవేద్యం పెడితే ఆ భగవంతునికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదము. తప్పకుండా చేసుకొని తినండి. లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్ళొచ్చు. అలాగే మనం పిక్నిక్ వెళ్ళినప్పుడు రైస్ వండి పులుసు కలుపుకొని క్యాన్లో పెట్టుకొని తీసుకెళ్తే కూడా చాలా బాగుంటుంది. 2 రోజులు కూడా ఖరాబ్ కాదు. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.